నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ప్రస్తుతం బీఆర్ఎస్ మహిళా నాయకురాలు మంజులా రాణి గారు ఉన్నారు. మన కొత్త మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే అమ్మా. అక్క మరి ఇటీవలకు వచ్చిన వార్తలు అయితే వింటూనే ఉంటున్నారు. మరి హరీష్ రావు గారు క్షుద్ర పూజలు చేసి గవర్నమెంట్ తెచ్చుకున్నారు, ఎక్కడో గుళ్ళల్లో పూజలు చేస్తున్నారు, క్షుద్ర పూజలు అంటారు. అసలు నిజంగా క్షుద్ర పూజలు చేస్తే మరి మీరు 10 ఏళ్ళు గవర్నమెంట్ నెల అంటే ఏలారా అని చెప్పొచ్చా? శుద్ర పూజలు ఎవరు అది అంటారు కదమ్మా, పచ్చకామరలోనికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. మా కర్మ మాకు ఆ కర్మ లేదు, మాకు అవసరం ఏముంది అంటే గుళ్ళలోకి పోతే శుద్ర పూజలు చేసినట్ట. మళ్ళీ రేవంత్ రెడ్డి పొట్టోడు మళ్ళీ ఎన్ని శుద్ర పూజలు చేసుకొని ఈ రోజు వచ్చి ఇక్కడ ఉన్నాడు. 2 ఏళ్ల నుంచి ఏం శుద్ర పూజలు చేసిండంటే 6 ఏళ్ళు గ్యారంటీ శుద్ర పూజలు చేస్తేనే ఇస్తాడంటనా. మళ్ళీ ఇప్పుడు ఈ రోజు ప్రజలకు నీళ్లు కావాలన్నారు, మళ్ళీ నీళ్లు వద్దన్నాడు కదా, వస్తున్నాయి కదా. మళ్ళీ శుద్ర పూజలు చేసి నీళ్లు రప్పించి రేవంత్ రెడ్డి తెప్పించిండా. మేము నీళ్ళు వద్దనుకుంటున్నాము, మళ్ళీ నీళ్ళు వస్తున్నాయి. మళ్ళీ కాళేశ్వరంలో ఉన్న ప్రాజెక్టులన్నీ నీళ్లు కలకలలాడుతున్నాయి. మళ్ళీ ఇన్ని రోజులు 3 ఏళ్ళు కాళేశ్వరం మీద అంటారు కదా, అన్ని అబద్ధాలు ఆడి జూటా మాటలు చెప్పి దొంగ మాటలు చెప్పి పొట్టోడు తొక్కుకుంటా శుద్ర పూజలు చేసుకుంటా రావాల్సిన కర్మ వానుకున్నది, మాకు కాదు. ఈ అద్దంకి దయాకరు ఇంకోడోడో వాడు వీళ్ళకి అందరికీ టైం పాస్. మళ్ళీ 1 ఇయర్ 6 నెలలు అంటారు కదా, ఏవైతే ప్రజలకు ఇచ్చే హామీలు తప్పించుకోవడానికి మళ్ళీ ఈ శుద్ర పూజలని ఒక టైం పాస్. వీళ్ళు ఇక్కడ డైవర్షన్ పొలిటిక్స్ చేయడానికే వచ్చిండు పొట్టోడు. ఇచ్చిన హామీలన్నీ బొందబెట్టిండు. మళ్ళీ ఇచ్చిన హామీలన్నీ మేము శుద్ర పూజలు చేపించి ఇమని చెప్పు. మళ్ళీ అంటారు కదా రేవంత్ రెడ్డి ఈరోజు అంత కర్మ తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం మేము. శుద్ర పూజలు చేసి నువ్వు వచ్చినవి ఇక్కడ శుద్ర పూజలు చేసినావు కాబట్టే 10 ఏళ్ళు ప్రజలు కేసీఆర్ నమ్మకుండా నిన్ను నమ్మి ఓటేసి ఈ రోజు శుద్ర పూజలోని ఇడ అంటారు కదా, వాడిని ఏమంటారు, పాతాళ భైరవులా ఉంటారు చూడు, ఆ భైరవుని ఇడ తెచ్చి కూసబెట్టిండు. పూజలు చేస్తారు కదా మరి పాతాళ భైరవుల భైరవుడు వాడు పూజలు చేసి వస్తాడు. అట్లాంటి కర్మ పట్టింది రేవంత్ రెడ్డికి, మాకు లేదు. ప్రజలలో మేము తెలంగాణ తెచ్చుకొని ఈ రోజు శుద్ర పూజలు అని అంటున్నారు చూడు, ఎవడైతే అన్నాడు చూడు వాడు చేపిస్తుండ్రు రేవంత్ రెడ్డి మీద. ఈ 1 ఇయర్ ఎట్లా పోవాలి, శుద్ర పూజలు చేస్తే ఎట్లయితే బట్టలిప్పి ఉరికిపిస్తారు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. వాళ్ళకు వచ్చేసింది మొత్తం. ఇప్పుడు ఓట్లు వేస్తే కేసీఆర్ వస్తాడు, 100కు 100 కేసీఆర్కి వస్తాయని అనుకుంటారు. అందుకే శుద్ర పూజలు వాళ్ళు చేసుకుంటారు, మేం కాదు. ఈడ ప్రజలను డైవర్షన్ పొలిటిక్స్, అంతకు మించి ఇంకా వేరేది ఏం లేదు. కాబట్టే ఈరోజు అంటారు కదమ్మా, ఇప్పుడు ప్రజలను బహాదూర్గూడలో చూసినావు కదా, మళ్ళీ అవి శుద్ర పూజలు చేపించుకొని అది చేస్తుండ్రా. శుద్ర పూజలు చేసి భూముల మీదకి పోయి తవ్విపిస్తున్నాడు, ఈ బుల్డోజర్లను దించుతున్నాడు రేవంత్ రెడ్డి. మాకేం కర్మ పట్టింది ఈ శుద్ర పూజలు? గుళ్ళల్లోకి పోతి పూజలు చేస్తున్నారు. శుద్ర పూజలు అంటే శుద్ర పూజలు దాన్ని అంటారు, అంతేగాని గుళ్ళలకు ప్రతి ఒక్కరు గుళ్ళల్లో పోతాం మనం. గుళ్ళలో పోయిన వాళ్ళు అందరూ శుద్ర పూజలు చేస్తారా? మళ్ళీ వీడు గుళ్ళలకు పోడు, మళ్ళీ గుళ్ళలకు పోనోడు శుద్ర పూజలు చేసుకోవాల్సిన కర్మ అనుకున్నది, మాకు లేదు. అంటే మీ పార్టీకి అయితే లేదు, హరీష్ రావు గారు అయితే చేయలేదని మీరు చెప్తున్నారు. హరీష్ రావు కాదమ్మా, ఎవరికైనా నాలెడ్జ్ ఉన్న వీనికి మెదడు ఈడ మీ పైన లేదు, గుట్నాలాలు ఉన్నది కాంగ్రెస్ వాళ్ళకి అందరికి. ఈ పొట్టోనికైతే అసలు లేనే లేదు. అని పొట్టోడు ఉన్నాడే 4 అడుగులు, ఆయనకి మెదడే లేదు. కాబట్టి ఉన్నోళ్ళు గుట్నాలాలు ఉన్నోళ్ళు ఇట్లాంటి మాటలు వీళ్ళని వదిలిపెట్టిండు. అంటారు కదా బి టీం అని అంటున్నాడు చూడు, వేస్ట్ గాడు ఈ బి టీంని ఇడిచిండు. ఆయనకి ఏదో ఎమ్మెల్సీ ఒర్లి ఇచ్చిండ్రు. ఎప్పుడో ఏదో వాడు ఎక్కడనో వాడు ఉన్నాడు, అమెరికాలో ఎక్కడనో పోయి బతికి ఆడు ఉన్నాడు. ఈడ హరీష్ రావు శుద్ర పూజలు చేస్తున్నాడు అని అంటే వీనికి ఎట్లా వస్తున్నది? ఎట్లదే అంటే అమెరికాలో పోయి వీడు శుద్ర పూజలు చేపిస్తుండా? అసలు అమ్మ కాలికేసే మెడకు మెల్లక ఇది ఏంటంటే ఈ 3 ఏళ్ళు గడిచిపోయినాయి, ఇంకొక ఏడాది గడిచిపోతుంది, ఇంకో ఏడాది ఎలక్షన్లు. కాబట్టి టైంపాస్ చేయడానికి వచ్చిండ్రు, ఉన్న నిధులన్నీ తీసుకుంటారు. ప్రజలను అంటారు కదా, ఎక్కడ ఇంచు భూమి దొరికితే అక్కడ పోయి కబ్జాలు చేస్తున్నాడు. హైడ్రా రంగనాథ్ సిగ్గుశరం ఉండాలి. ఆ రంగనాథ్ కోర్టుకి పొట్టోనికి చెప్పినా కానీ మళ్ళీ ఈ రోజు ఎక్కడో చేస్తున్నారు, మళ్ళీ చేస్తున్నారు. అసలు సిగ్గు శరం ఉందా రేవంత్ రెడ్డి? శుద్ర పూజలు చేసి నువ్వు హైడ్రా తీసుకొచ్చినావు, శుద్ర పూజలు చేసి ఈ రోజు 6 గ్యారంటీలను బొందబెట్టినావు, శుద్ర పూజలు చేసి 420 హామీలు అమలు చేస్తారు. శుద్ర పూజలు చేయాల్సిన కర్మ కాంగ్రెస్ కున్నది, మాకు లేదు. ఈ రోజు ప్రజలు మళ్ళీ కేసీఆర్ రావాలి అని అంటున్నారు. శుద్ర పూజలు చేస్తే మాట్లాడాల్సిన మాటలు మీకు అవి టైంపాస్ మాటలు, ఇవి అంతకు మించి వేరేది లేదు. అయితే మరి చూసినట్టయితే మొన్నైతే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అయితే జరిగినాయి. మరి బోనాలలో కూడా చాలా ఇష్యూ జరిగింది. జోగిని వాళ్ళందరూ కూడా చాలా అసౌకర్యంగా ఫీల్ అయ్యాడు. అక్కడక్కడ మళ్ళీ అంటే చూసినాం, పండుగ వాతావరణం కాస్త అసలుకి బాధాకరంగా వాతావరణంగా జోగిని కంటతడి పెట్టడం అనేది చూసినాం మనం. మరి దాని గురించి ఏం చెప్తారు అసలు? దాని గురించి చెప్పే ముందు కాక్రోచ్ జనతా వాళ్ళు ధర్నా చేస్తే కూడా కేటీఆర్ అన్నారు.
ఈ రోజు అక్కడ అమ్మవారి దగ్గర జోగినీలు ఏడ్చుకుంటా వాళ్ళు శాపనార్థాలు పెట్టిరు. ఏడ్చుకుంటా ఇప్పటి వరకు చరిత్రలో అంటారు కదా, అమ్మవారి సికింద్రాబాద్ బోనాలు ఇక్కడ బోనాలలో కూడా అట్లాంటి అపశృతి కాలేదు. అంటే ఈ పొట్టోడు ఏం శుద్ర పూజలు చేపిస్తున్నాడు కాబట్టి అమ్మవారి దగ్గర ఆ బోనం పడిపోయింది. వాళ్ళు అంటారు కదా, ఎవరైతే మమ్మల్ని ఇట్లా చేపించిరో వాళ్ళను తొక్కేస్తాము. ఉన్న శాపనార్థాలు ఇక నేను చెప్పలేను, అన్ని శాపనార్థాలు పెట్టిరు. కాబట్టి ఈ రోజు తెలంగాణ ప్రజలకు ఏది కావద్దని చెప్పేసి ఆమె తెల్లారి ఆమె కూడా చెప్పింది కదా తల్లి, భవిష్యవాణి మార్నింగ్ కూడా చెప్పింది. కాబట్టి ప్రజలు ఎవరైతే ఆమె ఆపుతున్నారు, ఎవరైతే ఈ శుద్ర పూజలు ఇవన్నీ చెప్తున్నారు కదా, జూట మాటలు తీసుకొచ్చి చేసిండ్రో ఈ ప్రభుత్వాన్ని తొందరలోనే బొంద పెడతామని చెప్పేసి జోగినీలు కూడా చెప్పిండ్రు. అక్కడ ఉన్న మహిళలు 3 గంటలు బోనం ఎత్తుకొని నిలబడ్డారు. 3 గంటలు. పోలీసు వాళ్ళు ఎక్కువైపోయినరు. అవును, అర్థమైందమ్మా. ప్రజలు తక్కువైపోయినరు, మహిళలకు. అట్లాంటి మా బాబు కేసీఆర్ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు జోగినలకు ఒక ప్రత్యేక లైన్ ఉంటుండే, విబిఐపీలకు ప్రత్యేకంగా లైన్ ఉంటుండే, బోనాలు ఎత్తుకొచ్చుకున్న వాళ్ళకు ప్రత్యేకంగా ఉంటే మా అంటే ఒక 10 అర్ధగంట లోపల వాళ్ళకి జోగినీలకు బోనం, ఫస్ట్ బోనం వాళ్ళదే ఎక్కుతుంది అమ్మవారికి. కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా మన తలసానాన్ని దగ్గరుండి జోగినీలకు ప్రత్యేకంగా వాళ్ళకు అంటారు కదా చీరే సారే మళ్ళంటే ఇవన్నీ ఇచ్చి వాళ్ళకు చాలా హుందాగా మేము మర్యాద పూర్వకంగా. కానీ ఈ ప్రభుత్వము ఈ రోజు ఒక జోగిని కాదు కదా, మహిళలకు కూడా అక్కడ గౌరవం లేదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కలకల ముడుతుంది రేవంత్ రెడ్డి. నీ త్వరలో నీ బొంద, నిన్ను నీ పార్టీని బొంద పెడతారు. అక్కడ మరి కాంగ్రెస్ లీడర్స్ ఏమంటున్నారంటే మహిళలకు కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ మేము మంచిగా చేస్తాము, జోగినిలకు కూడా ఇచ్చే గౌరవం, అతిథి గౌరవం ఇస్తామని కూడా అంటున్నారు. అంటే ఉన్నప్పుడు ఇప్పుడు దిక్కు లేదు, ఇప్పుడు బోనం బారేసి మళ్ళీ వచ్చే సంవత్సరం ఇస్తారు. మళ్ళీ సంవత్సరం ఉంటారు అమ్మ, వీళ్ళు కొట్టుకపోతారు. ఆమె ఏం చెప్పింది, భవిష్యవాణి విన్నవాను. నన్ను ఎవరైతే ఆపుతున్నారో 2 ఏళ్ళు అవుతున్నది, 6 నెలల లోపల గుడి కట్టాలని చెప్పింది ఆమె. నా గుడి ప్రత్యేకంగా నా విగ్రహానికి ప్రతిష్ట పైకి చేసి గుడి కట్టాలని చెప్పింది. కాబట్టి 6 నెలల లోపటనే అమ్మ అక్కడ భవిష్యవాణి చెప్పింది, 6 నెలల లోపటనే మిమ్మల్ని బొంద పెడతారు. ఎందుకంటే ఈ జూటా మాటలు దేవుళ్ళ దగ్గర నడవయి. ప్రజలకు కళ్ళబుల్లి మాటలు చెప్పి, ప్రజలను దొంగ మాటలు చెప్పి ఈ రోజు ప్రతి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి దాంట్లో ఈ రోజు ఒక క్రిమినల్, దేశవ్యాప్తంగా ఉన్న కేసులలో ఉన్న ముఖ్యమంత్రులలో పెద్ద క్రిమినల్ రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి పొట్టోనికే క్రిమినల్లోని ఈడ మనం పెట్టుకున్నాం. ఈ రోజు మీరు చూడండి, మొత్తం దేశంలోనే ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు భారతదేశంలో, అంతమందిలో వీనికి పొట్టోనికి 89 కేసులు ఉన్నాడు. క్రిమినల్లో నంబర్ 1 రేవంత్ రెడ్డి. అయితే రేవంత్ రెడ్డి గారు మొన్న కూడా ఒక మాట ఆయన ఏమన్నారంటే ఇంజనీరింగ్ విద్యలు క్రిమినల్స్ అని కూడా అన్నారు. మరి అది ఎట్లా చూస్తున్నారు అసలు? చెప్పుతోని కొడతారు రేవంత్ రెడ్డి. ఇంజనీరింగ్ విద్యార్థులతో పెట్టుకున్నాడు కాబట్టి ఆడ మోదీ గాని బొంద పెడుతున్నారు. నువ్వు ఈ రోజు నీకు ఒక ఫామ్ ఇస్తాం, నీది ఏదైతే ఎలక్షన్లకు మళ్ళీ పోటీ చేయడానికి అన్నారు చూడు కేటీఆర్ అన్న, అట్లా ఒక ఫామ్ ఇచ్చి మీడియా ముంగట నువ్వు నీ ఫిలప్ చేసుకో, నీకు పెన్ ఇస్తాము, అది ఫిలప్ చేసి ఇంజనీర్లని అంటున్నావు బిడ్డ. ఇంజనీర్లు ఎక్కడ? ఇంజనీరింగ్ స్పెల్లింగ్ చెప్పు రేవంత్ రెడ్డి, ఇంజనీరింగ్ స్పెల్లింగ్ చెప్పి వాళ్ళతో పెట్టుకో. విద్యార్థులు వాళ్ళు కష్టపడి ఎంత కష్టపడి పైకి వస్తారో నీకు తెలియదు. నువ్వు కాపీ కొట్టేటోనివి, కాపీలు కొట్టి దొంగ సర్టిఫికేట్లు తీసుకొని వచ్చినోనివి నువ్వు పొట్టోడా. నీకు అట్లాంటి దాని విలువ తెలియదు. విద్య గురించి విలువ తెలిస్తే ఈ రోజు తెలంగాణలో విద్యను బొందబెట్టిండు. అర్థమైందా? న్యాయ వ్యవస్థను బొందబెట్టిండు, రాజ్యాంగాన్ని బొందబెట్టిండు రేవంత్ రెడ్డి. కాబట్టి నిన్ను తొందరలోనే బొంద పెడతాను. భవిష్యవాణి కూడా చెప్పింది, దేవుళ్ళను మోసం చేసేవాడు రేవంత్ రెడ్డి. కాబట్టి ఆ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని తొందరలోనే ఈ అద్దంకి దయాకరు ఇంకోడోడో నాయన వానెంబడి ఉండకూరు, మిమ్మల్ని కూడా తొందరలోనే ప్రజలు అంటారమ్మా. ఒక పాపం కుండ అనేది శిశుపాలునికి కృష్ణుడు 100 అయిపోయినాయి, రేవంత్ రెడ్డి 1000 దాకా పోయినాయి. నిన్ను తొందరలోనే బొంద పెడతారు. థ్యాంక్ యూ.